అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పట్ల నిర్లక్ష్యమే చేస్తుంది. ఎందుకు? ధరలు పతనం కావడమే ప్రధాన కారణంగా చెప్పాలి. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అటు టమాటో ఇటు మామిడి రైతులు ధరలు లేక నానా అవస్థలు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 3.98 లక్షల హెక్టార్లలో మామిడి సాగు అవుతుంది. ఏటా 49.85 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తుంది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 63,000 హెక్టార్లలో మామిడి సాగు చేస్తారు. ఏటా 7.96 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తుంది. రెండో స్థానం అన్నమయ్య జిల్లా 41,000 హెక్టార్లు. మూడో స్థానం అనంతపురం జిల్లా 38,000 హెక్టార్లు మామిడి సాగు అవుతుంది. ఆయా జిల్లాల్లోనూ 8 లక్షల టన్నులు, చిత్తూరు జిల్లాలో అన్నమయ్య జిల్లాలో 5.18 లక్షల టన్నులు, అనంతపురం జిల్లాలో 4.77 లక్షల టన్నులు ఉత్పత్తి అవుతుంది. ఇలా పంట కోతకు వచ్చే సమయంలో ధరలు పతనం అవుతున్నాయి. గుజ్జు ఎక్కువగా ఉండే మామిడి రకాలు ఎగుమతి అవుతుండగా మిగిలినవి స్థానిక అవసరాలకు వాడుతున్నారు. ఎక్కువగా పారబోస్తున్న పరిస్థితి ఉంది. ఇందుకు ప్రధాన కారణం పార్టీలేనని చెప్పాలి. మామిడి ప్రాసెసింగ్ యూనిట్లు మాటలకే పరిమితం అవుతున్నాయి. గత వైకాపా హయాంలో ఒక నూజివీడు ప్రాంతంలో ఓ చోట 5 కోట్లతో మామిడి ప్రాసెసింగ్, అది పౌడర్ తయారు చేసే పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. ఆ పని మళ్ళీ ముందుకు కదలని పరిస్థితి. అదేవిధంగా కూటమి అధికారంలోకి వచ్చిన 2014-19 చివరిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చినా అవి ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడగానే ఉన్నాయి. తాజాగా ఇందుకు అవసరమైన ప్రక్రియ కూడా చేపట్టలేదు. ఇలా మామిడికి గిరాకీ తగ్గి రైతులు పారబోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడికక్కడ చెట్లకు వదిలేయాల్సిన దుస్థితి ఏర్పడింది. తాజాగా ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా చిత్తూరులో మామిడి కాయలను గుజ్జు పరిశ్రమల యజమానులు తీసుకోవాలని కలెక్టర్ గారు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి హెచ్చరించిన వాటిని కొనని పరిస్థితి ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లోని మార్కెట్ కమిటీలలో మామిడికాయలు తెచ్చిన రైతులు రోజుల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. గిరాకీ లేక కొనుగోళ్లు ఆగిపోవడంతో రైతులు దిక్కు చూసిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఒక్క ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలోనే పరిస్థితి ఎలా ఉంటే కృష్ణా, గోదావరి జిల్లాల్లో మరింత దారుణంగా అయిన పరిస్థితి ఏర్పడింది. వీటిని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడం ద్వారా గుజ్జు తయారీ యూనిట్లు, పౌడర్ తయారీ యూనిట్లు, కూరగాయల పరిశ్రమలు ఇలాంటివి ఏర్పాటు చేస్తే ఈ ఉత్పత్తిని సద్వినియోగం చేసుకుని వృధాను అరికట్టే పరిస్థితి ఉంది. రైతులకు మేలు చేసే పరిస్థితి ఉంది. ధరలు కూడా గిట్టుబాటు కలిగి రైతులకు మేలు జరిగే పరిస్థితి ఉంది. దీనిపైన ఆధారపడ్డ రైతులతో పాటు వ్యాపారులు కూడా నిండా మునిగిపోయారు. లీజులు కూడా రాని పరిస్థితి వ్యాపారులది. ఈ పరిస్థితుల్లో దిక్కుతోచిన రైతులు గడ్డుకాలం ఎదురైంది. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఉన్న మామిడికాయలను కొనుగోలు చేసి ఎగుమతులు చేయడం, లేక గుజ్జు పరిశ్రమలకు సరఫరా చేయడం చేపట్టాల్సిన అవసరం పైన రైతులు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో వేచి చూడాల్సి ఉంది. రాష్ట్రంలో మొత్తంగా, దేశం మొత్తంగా మామిడి ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానం ఒడిశా కాగా మన రాష్ట్రంలోనే మామిడికాయల రైతులు నిండా మునిగిపోతున్నారు. ఇలా రైతులను ఆదుకునే ప్రయత్నాలు ఏ ప్రభుత్వాలు చేపట్టకపోవడం దారుణమైన పరిస్థితి కాగా కూటమి ప్రభుత్వం ఈ ఏడాదైనా రైతులకు మేలు చేస్తుందో చూద్దాం. ధన్యవాదాలు.